నెక్స్ట్ మనము పీయూష గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ల గురించి చర్చిస్తున్నాం. అందులో భాగంగా ఆక్సిటోసిన్ గురించి మనం ఆల్రెడీ చర్చించాం. ఇప్పుడు పీయూష గ్రంథి నుండి విడుదలయ్యే ఇంకొక హార్మోన్ గురించి చూద్దాం. దాని పేరు ప్రొలాక్టిన్. ఇప్పటి వరకు మనం ఏ హార్మోన్ గురించి చర్చించాం? ఆక్సిటోసిన్. ఇప్పుడు మనము చర్చించబోయే హార్మోన్ పేరు ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా. ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది? పీయూష గ్రంథి నుంచే విడుదలవుతుంది. పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ల లిస్ట్ చెప్పిన ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, వాసోప్రెసిన్, టీఎస్హెచ్, ఏసీటీహెచ్, ఎంఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇట్లా మనము లిస్ట్ అవుట్ చెప్పిన. అందులో భాగంగా ఆక్సిటోసిన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రొలాక్టిన్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ప్రొలాక్టిన్ దేని నుంచి రిలీజ్ అవుతుందా అని? పీయూష గ్రంథి నుంచే విడుదలవుతుంది. చూద్దాం. ఆల్రెడీ చెప్పాను నేను, ప్రతి హార్మోన్కు ఒక టార్గెట్ అవయవం ఉంటుంది. ఏముంటుంది అని? టార్గెట్ అవయవం. ఆల్రెడీ చెప్పాను, ప్రతి హార్మోన్కు ఒక టార్గెట్ అవయవము ఉంటుంది. ఆక్సిటోసిన్ టార్గెట్ అవయవం ఏం చెప్పాను? గర్భాశయము, స్తన గ్రంథులు. ప్రొలాక్టిన్ టార్గెట్ అవయవం ఏంటంటే స్తన గ్రంథులు. ప్రొలాక్టిన్ టార్గెట్ అవయవం ఏంటని? స్తన గ్రంథులు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి హార్మోన్కు టార్గెట్ అవయవం ఉంటుంది. ఆక్సిటోసిన్ టార్గెట్ అవయవం ఏంటి? గర్భాశయము, స్తన గ్రంథులు. అదేవిధంగా ప్రొలాక్టిన్ హార్మోన్కు టార్గెట్ అవయవం ఏంటి? స్తన గ్రంథులు. దీని గురించి చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, స్త్రీలలో రొమ్ము ప్రాంతంలో ఒక జత స్తన గ్రంథుల్ని మనం పరిశీలించవచ్చు. ఏ ప్రాంతంలో? రొమ్ము ప్రాంతంలో. చూడండి, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ పీయూష గ్రంథి నుండి విడుదలవుతుంది. డెలివరీ తర్వాత, స్త్రీలలో డెలివరీ తర్వాత ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వారి యొక్క స్తన గ్రంథుల పైన పనిచేస్తుంది. స్త్రీల యొక్క స్తన గ్రంథుల పైన పనిచేసి, ఎప్పుడు? డెలివరీ తర్వాత పనిచేసి ఆ స్తన గ్రంథుల్లో పాల ఉత్పత్తి జరిగేలాగా చేస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, పీయూష గ్రంథి నుంచి ఏ హార్మోన్ విడుదలవుతుంది? ప్రొలాక్టిన్. దాని టార్గెట్ అవయవం ఏంటి? స్తన గ్రంథులు. స్తన గ్రంథుల పైన పనిచేసి డెలివరీ తర్వాత ఆ స్తన గ్రంథుల పైన పనిచేసి ఆ స్తన గ్రంథుల్లో ఏం జరిగేలా చేస్తుంది? పాల ఉత్పత్తి జరిగేలాగా చేస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్. పాల ఉత్పత్తి హార్మోన్. ఇంకో పేరు హార్మోన్ ఆఫ్ మెటర్నిటీ అని కూడా పిలుస్తారు. ఈ రెండు కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆక్సిటోసిన్ హార్మోన్ స్తన గ్రంథులపై పనిచేసి ఏం జరిగేలా చేసింది? పాలు విడుదలయ్యేలాగా చేసింది. మరి ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా సేమ్, దాని టార్గెట్ అవేమో స్తన గ్రంథులే. ఆక్సిటోసిన్ హార్మోన్ టార్గెట్ అవేమో సేమే. ఆక్సిటోసిన్ హార్మోన్ టార్గెట్ అవేమో స్తన గ్రంథులే, ప్రొలాక్టిన్ హార్మోన్ టార్గెట్ అవేమో స్తన గ్రంథులే. ప్రొలాక్టిన్ హార్మోన్ ఏమో స్తన గ్రంథుల్లో పాల ఉత్పత్తి జరిగేలాగా చేస్తే, ఆక్సిటోసిన్ ఏమో స్తన గ్రంథుల నుండి ఏం విడుదలయ్యేలా చేస్తుంది? పాలు విడుదలయ్యేలాగా చేస్తుంది. రెండిటి యొక్క టార్గెట్ అవయవాలు సేమ్, కానీ వాటి పనులు వేరు వేరు. ప్రొలాక్టిన్ ఏమో స్తన గ్రంథుల్లో పాల ఉత్పత్తి జరిగేలాగా చేస్తే, ఆక్సిటోసిన్ ఏం చేసింది? పాల విడుదలకు సహకరించింది. అందువల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ పాల ఉత్పత్తికి సహకరించింది కాబట్టి దీన్ని ఏమంటారంటే మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్, మిల్క్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. మరి దీన్ని హార్మోన్ ఆఫ్ మెటర్నిటీ అని ఎందుకు అంటారంటే, స్త్రీలకు పాల ఉత్పత్తి ముందే జరుగుతుందా? శిశువు జన్మించిన తర్వాత జరుగుతుందా? శిశువు జన్మించిన తర్వాత జరుగుతుంది. కొన్ని జీవులు ముందే జరుగుతాయి అంటున్నాయి, శిశువు జన్మించిన తర్వాత జరుగుతుంది. ఆ పీరియడ్ని మెటర్నిటీ అంటారు. ఏమంటారు? మెటర్నిటీ. అంటే మెటర్నిటీ సమయంలో పనిచేస్తుంది కాబట్టి దీనికి హార్మోన్ ఆఫ్ మెటర్నిటీ అని కూడా పిలుస్తారు. మనకు మెటర్నిటీ హాస్పిటల్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ పరిశీలిస్తూ ఉంటారు. సమజ్మే? చూడండి. సో ప్రొలాక్టిన్ హార్మోన్ టార్గెట్ ఆర్గాన్ ఏంటి? స్తన గ్రంథులు. ఇది
స్తన గ్రంథులు ఏ ఉత్పత్తి జరిగేలాగా చేస్తుంది? పాల ఉత్పత్తి జరిగేలాగా చేస్తుంది. అందువల్ల దీన్ని మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్ అని, ఇంకో పేరేంటి హార్మోన్ ఆఫ్ మెటర్నిటీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పీయూష గ్రంథి నుండి విడుదలయ్యే ఇంకొక హార్మోన్ వాసోప్రెసిన్. చూడన్నానా, మనము పీయూష గ్రంథి గురించి డిస్కస్ చేస్తున్నాం. పీయూష గ్రంథి మెదడు అడుగు భాగాన ఒక చిన్న కాడ ద్వారా అంటిపెట్టుకుని ఉంటుంది. దాని బరువు ఎంత చెప్పినా 0.5 to 1 గ్రామ్. దాన్ని ఏం గ్రంథి అంటారని చెప్పినా మాస్టర్ గ్రంథి. ఏ గ్రంథి? మాస్టర్ గ్రంథి. మనము పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ల గురించి మనం చర్చిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న హార్మోన్ పేరు వాసోప్రెసిన్. ఇది ఏ గ్రంథి నుండి విడుదలవుతుంది? పీయూష గ్రంథి నుంచే విడుదలవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి హార్మోన్కు ఒక టార్గెట్ అవయవం ఉంటుంది. ప్రతి హార్మోన్కి ఏముంటుంది నాన్న? ఒక టార్గెట్ అవయవము ఉంటుంది. అదే ఆక్సిటోసిన్ని పరిశీలించండి. టార్గెట్ అవయవాలు ఏంటేంటి? గర్భాశయము, స్తన గ్రంథులు. ప్రొలాక్టిన్ హార్మోన్ని పరిశీలించండి. టార్గెట్ అవయవం ఏంటి? స్తన గ్రంథులు. టార్గెట్ అవయవం అంటే చెప్పిన ఆ హార్మోన్ ఏ అవయవం మీద అయితే పనిచేస్తుందో దాన్ని ఏమంటారు? టార్గెట్ అవయవం అంటారు. మరి వాసోప్రెసిన్ హార్మోన్ టార్గెట్ అవయవం ఏంటంటే మూత్రాశయము. వాసోప్రెసిన్ హార్మోన్ యొక్క టార్గెట్ అవయవం ఏంటని? మూత్రాశయము. దీని గురించి చూద్దాం. మరి దీని ఫంక్షన్ ఏంటి? ఇది ఏం చేస్తుంది? ఇది మూత్రాశయం పైన పనిచేస్తుంది. ఏ హార్మోన్? వాసోప్రెసిన్ అనే హార్మోన్ పనిచేసి విసర్జించే మూత్ర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ఏ హార్మోన్? వాసోప్రెసిన్. మళ్ళీ చెప్తున్నాను, వాసోప్రెసిన్ హార్మోన్ విడుదల ఎక్కడి నుంచి అవుతుంది? పీయూష గ్రంథి నుంచి విడుదల. దాని టార్గెట్ అవయవం ఏంటి? మూత్రాశయం. మరి ఇదేం చేస్తుంది? మూత్రాశయం పైన పనిచేసి ఆ మూత్రాశయం నుండి విసర్జించబడే మూత్రం యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ఈ కాన్సెప్ట్నే మిక్చురేషన్ అంటారు. ఏమంటారు నాని? మిక్చురేషన్ అంటే మిక్టురేషన్ అనే భావనని నియంత్రిస్తుంది. ఏ హార్మోన్? వాసోప్రెసిన్. మరి మిక్టురేషన్ అంటే ఏం సార్ అంటే, మన మూత్రాశయంలోకి సాధారణంగా మనం పరిశీలిస్తే 200 నుంచి 300 ml యూరిన్, 200 నుంచి 300 ml యూరిన్ రీచ్ అయిన తర్వాత మనకు మూత్రానికి వెళ్ళాలన్న భావన కలుగుతుంది. ఎంత యూరిన్ నాన్న? ఎంత మూత్రం? 200 నుంచి 300 ml యూరిన్ రీచ్ అయిన తర్వాత మనకు మూత్రానికి వెళ్ళాలన్న భావన కలుగుతుంది. అంటే అంత యూరిన్ రీచ్ అయిన తర్వాత మాత్రమే మనకు యూరిన్కు వెళ్ళాలనే ఫీలింగ్ కలిగేలాగా చేస్తుంది. ఏ హార్మోన్? వాసోప్రెసిన్. అంటే విసర్జించే మూత్ర పరిమాణాన్ని నియంత్రించడం అంటే ఇదే. అయితే ఈ వాసోప్రెసిన్ సరిగ్గా రిలీజ్ కాలేదనుకోండి, ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాలేదనుకోండి, ఏ గ్రంథి నుండి? పీయూష గ్రంథి నుండి. అప్పుడు ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి పేరు డయాబెటిస్ ఇన్సిపిడస్ అనండి. డయాబెటిస్ ఇన్సిపిడస్. వాసోప్రెసిన్ హార్మోన్ పీయూష గ్రంథి నుంచి సరిగ్గా రిలీజ్ కాకపోతే వచ్చే వ్యాధి పేరేంటి? డయాబెటిస్ ఇన్సిపిడస్. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం పాలియూరియా. నేను ఆల్రెడీ చెప్పాను, మన మూత్రాశయంలోకి ఎంత యూరిన్ చేరిన తర్వాత యూరిన్కి వెళ్ళాలన్న భావన కలుగుతుంది? 200 to 300 ml. ఆ భావనని ఏమంటారు? మిక్టురేషన్. దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది? వాసోప్రెసిన్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. ఈ హార్మోన్ లోపించడం వల్ల ఆ వ్యక్తిలో ఈ నియంత్రణ అనేది ఉండదు. దానివల్ల అతడు విపరీతంగా మూత్ర విసర్జన చేస్తాడు. ఆ లక్షణాన్ని పాలియూరియా అంటారు. పాలి అంటే ఎక్కువ, యూరియా అంటే మూత్రం. ఎక్కువ సార్లు మూత్రాన్ని విసర్జిస్తాడు. తెలుగులో దీన్నే
అతిమూత్ర వ్యాధి. ఏమంటారు నాని? అతిమూత్ర వ్యాధి అంటారు. ఒక సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఒక రోజుకు 1 to 1.5 లీటర్ యూరిన్ మాత్రమే విసర్జిస్తాడు, ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఒక రోజుకు. కానీ ఈ వ్యాధిగ్రస్తుడు ఒక రోజుకు 10 నుంచి 20 లీటర్ల మూత్రాన్ని విసర్జించే అవకాశం ఉంటుంది. మాటి మాటికి యూరిన్కి పోతూనే ఉంటాడు, బాత్రూమ్ దగ్గరనే ఉంటాడు. ఏం వ్యాధి అంటారు నాని? దీన్ని అతిమూత్ర వ్యాధి అంటారు. ఏ హార్మోన్ లోపిస్తే వస్తుంది? వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపిస్తే వస్తుంది. జనరల్గా ఈ వ్యాధి వస్తే విలేజెస్లో ఏమనుకుంటారంటే వానికి ఏదో గోస్ట్ పట్టింది, దయ్యం పట్టింది అనుకుంటారు. సమీపంలో ఉన్న ఒక మంత్రగాని దగ్గరికి తీసుకుపోతారు. ఆడు ఒక వేప కొమ్మ దింపి అని పొట్టు కొడతారు. మీరు వానికి చెప్పాలి ఏ హార్మోన్ డిఫిషియన్సీ ఉన్నది? వాసోప్రెసిన్ అనే హార్మోన్ డిఫిషియన్సీ ఉండడం వల్ల ఈ లక్షణము అతనికి కనిపిస్తుంది. సమజమే? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పీయూష గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ పేరేం నాని? ఇంకొక హార్మోన్ వాసోప్రెసిన్. దీని టార్గెట్ అవయవం ఏంటి? మూత్రాశయం. ఇది మూత్రాశయం నుండి విసర్జించబడే మూత్ర పరిమాణాన్ని ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది. దాన్ని ఏమంటారు చెప్పిన? మిక్టురేషన్. సాధారణంగా మూత్రాశయంలోకి ఎంత యూరిన్ చేరిన తర్వాత యూరిన్కి వెళ్ళాలన్న భావన కలుగుతుంది? 200 to 300 ml. ఆ విధంగా 200 to 300 ml యూరిన్ చేరిన తర్వాతనే యూరిన్కి వెళ్ళాలి అనే భావనను కంట్రోల్ చేసేది ఏది నాని? వాసోప్రెసిన్. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాకపోతే ఏ గ్రంథి నుండి? పీయూష గ్రంథి నుంచి. అప్పుడు వచ్చే వ్యాధి పేరేంటి? డయాబెటిస్ ఇన్సిపిడస్. తెలుగులో ఏమంటారు దీన్ని? అతిమూత్ర వ్యాధి అంటారు. ఈ వ్యాధిగ్రస్తుడు ఎక్కువసార్లు ఏం విసర్జిస్తాడు? మూత్ర విసర్జన చేస్తాడు. సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవుడు ఎంత ఈ మూత్రాన్ని విసర్జిస్తాడు? ఒక రోజుకు 1 to 1.5 లీటర్స్. కానీ ఈ పేషెంట్ 10 నుంచి 20 లీటర్ల మూత్రాన్ని విసర్జించే అవకాశం ఉంది. యూరిన్ స్మెల్ రావడానికి గల కారణం ఏంటంటే అమోనియా. యూరిన్ స్మెల్ రావడానికి కారణం ఏం నాని? అమోనియా. నాయని డయాబెటీస్ అంటున్నా అని చెప్పేసి ఇది షుగర్ కాదు, ఇది ఓన్లీ అతిమూత్ర వ్యాధి. షుగర్ వ్యాధి గురించి మనం ముందు చర్చిస్తాం. సమజమే? నెక్స్ట్ వాసోప్రెసిన్ తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన హార్మోన్ ఎంఎస్హెచ్. ఏ హార్మోన్ అని? ఎంఎస్హెచ్. ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది? సేమ్ పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లను మనం చర్చిస్తున్నాం. ఫస్ట్ ఏది చర్చించినాం? ఆక్సిటోసిన్. దాని టార్గెట్ అవయవాలు ఏంటి? గర్భాశయము, స్తన గ్రంథులు. నెక్స్ట్ ఏం చర్చించినాం? ప్రొలాక్టిన్. దాని టార్గెట్ అవయవం ఏంటి? స్తన గ్రంథులు. తర్వాత ఏం చర్చించినాం? వాసోప్రెసిన్. దాని టార్గెట్ అవయవం ఏంటి? మూత్రాశయం. ఆక్సిటోసిన్ హార్మోన్కి ఇంకో పేరు చెప్పిన లేబర్ పెయిన్స్ హార్మోన్, చైల్డ్ బర్త్ హార్మోన్, మిల్క్ రిలీజింగ్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్కు మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్, హార్మోన్ ఆఫ్ మెటర్నిటీ అనే పేర్లు కూడా చెప్పడం జరిగింది. పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే ఇంకొక హార్మోన్ పేరు ఎంఎస్హెచ్. దీని ఫుల్ ఫామ్ చూడండి నాన్న. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే ఇంకొక హార్మోన్ పేరు ఎంఎస్హెచ్. ఎంఎస్హెచ్ ఫుల్ ఫామ్ ఏంటి? మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి హార్మోన్కు ఏముంటుంది అని ఒక టార్గెట్ అవయవం అనేది మనకు ఉంటుంది. ఎంఎస్హెచ్ హార్మోన్ టార్గెట్ అవయవం ఏంటంటే చర్మము. ఏం నాని? చర్మం. చర్మం అంటే ఏంటి? ఇది ఒక అవయవం. మన శరీరంలో అతిపెద్ద అవయవము ఏది? చర్మమే. ఎటు చూసినా అదే కనబడుతుంది. చూడు. సో ఎంఎస్హెచ్ హార్మోన్ యొక్క టార్గెట్ అవయవం ఏంటి? చర్మం. ఈ హార్మోన్ చర్మంలో మెలనిన్ అనే వర్ణక ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాను. ఎంఎస్హెచ్ హార్మోన్ ఫుల్ ఫామ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్
టార్గెట్ అవయవం ఏంటి? చర్మం. ఈ హార్మోన్ చర్మంలో ఏ వర్ణక ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది? మెలనిన్ అనే వర్ణక ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చెప్పండి నాన్న, మరి మెలనిన్ మన చర్మానికి, ఈ మెలనిన్ అనే వర్ణకం వల్ల మన చర్మానికి ఉపయోగం ఏంటి? ఒకసారి మీరు పరిశీలిస్తే ఈ మెలనిన్ అనే వర్ణకం వల్ల మన చర్మము నలుపు వర్ణంలో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది నాని? బ్లాక్. నలుపు అనే ముచ్చట మీకు ఎక్కడ కనబడ్డా దానికి కారణం ఒక వర్ణకం. ఆ వర్ణకం పేరేంటి? మెలనిన్. ఇప్పుడు మన నల్లగుడ్డు ఐరిస్ నల్లగా ఉంటుంది, కారణం మెలనిన్. మన వెంట్రుకలు నలుపు వర్ణంలో ఉంటాయి, కారణం మెలనిన్. అంటే నలుపు అనే పదం ఎక్కడ కనబడ్డా దానికి కారణం ఏమవుతుంది నాని? మెలనిన్. సో ఆ మెలనిన్ అనే వర్ణక ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏంటి నాని? ఎంఎస్హెచ్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో మన చర్మము నలుపు వర్ణంలో ఉండడానికి కారణం ఈ వర్ణకమే. ఏ వర్ణకం? మెలనిన్. మరి చూద్దాం, ఈ మెలనిన్ అనే వర్ణకం లోపిస్తే, అంటే మెలనిన్ అనే వర్ణకం సరిగ్గా మన చర్మంలో ఉత్పత్తి కాకపోతే ఏం జరుగుతుందో చూడండి. మెలనిన్ అనే వర్ణకం మన చర్మంలో సరిగ్గా ఉత్పత్తి కాకపోతే ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధిని ఏమంటారంటే ఆల్బినిజం అనండి. ఆల్బినిజం. ఇది వ్యాధిగ్రస్తులను ఏమంటారంటే ఆల్బినోస్. ఏమంటారు నాని? ఆల్బినోస్ అని అంటారు. మన చర్మంలో తగినంత మొత్తంలో మెలనిన్ వర్ణకం ఉత్పత్తి కాకపోతే వచ్చే వ్యాధి పేరేంటి? ఆల్బినిజం. ఈ వ్యాధిగ్రస్తులు ఏమంటారు నాని? ఆల్బినోస్ అని అంటారు. వీళ్ళ యొక్క చర్మం విపరీతంగా వైట్గా ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ జీవుల్ని మీరు పరిశీలించవచ్చు. బాగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అదొక రోగం. ఏం రోగం అది? ఆల్బినిజం. బాగా వైట్గా ఉంటారు, కాలిపోయినట్టుంటుంది చర్మం. ఆ వ్యాధి పేరేం నాని? ఆల్బినిజం. చూడ్డానికి బాగా వైట్గా ఉంటారు. మన చారిత్రక కట్టడాల్ని వీక్షించడానికి అప్పుడప్పుడు ఈ జీవులు వస్తూ ఉంటాయి. కావాలంటే మీరు దర్శించుకోవచ్చు. నెక్స్ట్, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇంకొక కాన్సెప్ట్ ట్యానింగ్. ట్యానింగ్ పరిశీలించండి. ఇది కూడా ట్యానింగ్ అంటే ఏంటంటే, అత్యధిక సూర్యరశ్మి గాఢతకు లోనైనప్పుడు మన చర్మంలో మెలనిన్ వర్ణక ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. మన చర్మం అత్యధిక సూర్యరశ్మి గాఢతకు లోనైనప్పుడు మన చర్మంలో మెలనిన్ యొక్క ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఆ ప్రక్రియనే ట్యానింగ్ అంటారు. ఏమంటారు నాన్న? ట్యానింగ్ అంటారు. మరి చెప్పండి నాన్న, అత్యధిక సూర్యరశ్మి ఎక్కువగా ఎండలో తిరిగితే ఏది ఎక్కువ అవుతుంది అని చెప్పిన మన చర్మంలో? మెలనిన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఆ ప్రక్రియను ఏమంటారు? ట్యానింగ్ అంటారు. మరి మెలనిన్ ఉత్పత్తి ఎక్కువ అయితే చర్మం ఏ కలర్లో మారిపోతుంది? బ్లాక్ కలర్లో మారిపోతుంది. ఏ కలర్లో మారిపోతుంది? బ్లాక్ కలర్లో మారిపోతుంది. ఇలాంటి వాళ్ళని మీరు ఎక్కడ గమనించవచ్చు అంటే వెస్టిండీస్. ఎక్కడ గమనిస్తారు నాని? వెస్టిండీస్. క్రిస్ గేల్, కెన్యా చాలా అద్భుతంగా అందంగా ఉంటారు. వీళ్ళని మీరు దర్శించుకోవచ్చు. అప్పుడప్పుడు హైదరాబాద్ మెట్రో పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే అందుకే మన ఇంటోళ్ళు అంటారు, ఎండలెక్క తిరగకరా బై నల్లగా అవుతావు అంటారు. కారణం అత్యధిక సూర్యరశ్మి గాఢతకు లోనైతే మన చర్మంలో ఏం పెరిగిపోతుంది? మెలనిన్ పెరిగిపోతుంది. కొన్ని జీవులు అంబ్రెల్లాలు పట్టుకొని సంచరిస్తూ ఉంటాయి చర్మాన్ని కాపాడుకోవడానికి. నెక్స్ట్, మెలనిన్ గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, ఈ మెలనిన్ అనే వర్ణకం మన చర్మాన్ని యూవీ కిరణాల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఏ కిరణాలు? యూవీ కిరణాల బారి నుండి రక్షిస్తుంటుంది. యూవీ అంటే అల్ట్రా వైలెట్ కిరణాల బారి నుండి రక్షిస్తుంటుంది. అతినీల లోహిత కిరణాల బారి నుండి కూడా మన చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఎలాగూ అతినీల లోహిత కిరణాల గురించి వచ్చింది కాబట్టి మనము దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. మెలనిన్ యూవీ కిరణాల బారి నుంచి మన చర్మాన్ని రక్షించినట్టే మన చర్మాన్ని ఓజోన్ లేయర్ కూడా యూవీ కిరణాల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఓజోన్ లేయర్ ఉన్న ఆవరణ పేరు ఓజోన్
లేయర్ ఉన్న ఆవరణ పేరు స్ట్రాటో ఆవరణం. ఏ ఆవరణంలో ఓజోన్ లేయర్ ఉంది నాని? స్ట్రాటో ఆవరణం. ఆ తర్వాత ఓజోన్ లేయర్కు రంధ్రాలు పడ్డ ప్రాంతం, ఓజోన్ లేయర్కు రంధ్రాలు పడ్డ ప్రాంతం ఏదంటే అంటార్కిటికా ధ్రువ ప్రాంతం. అంటార్కిటికా ధ్రువ ప్రాంతంలో ఈ ఓజోన్ పొరకు రంధ్రాలు పడ్డాయి. ఓజోన్ డే ఎంత అంటే సెప్టెంబర్ 16. ఓజోన్ డే ఎంత నాని? సెప్టెంబర్ 16. చెప్పండి నాన్న. మన చర్మాన్ని యూవీ కిరణాల బారి నుండి రక్షించే పిగ్మెంట్ వర్ణకం ఏంటి? మెలనిన్. దాంతోపాటు ఏది కూడా రక్షిస్తుంది? ఓజోన్ లేయర్. అది ఉండే ప్రదేశం స్ట్రాటో ఆవరణం. ఓజోన్ లేయర్కు రంధ్రాలు పడ్డ ప్రదేశం అంటార్కిటికా ధ్రువ ప్రాంతం. ఓజోన్ డే ఎంత? సెప్టెంబర్ 16. నెక్స్ట్ ఇది మనకు MSH హార్మోన్ గురించి. చూడండి నాన్న, నేను మీకు ఇప్పుడే డిస్కస్ చేశాను. MSH తర్వాత ఇంకొక హార్మోన్ గురించి చర్చించే ముందు మన స్త్రీలలో స్తన గ్రంథుల్లో పాల ఉత్పత్తికి సహకరించే హార్మోన్ ఏదని చెప్పిన? ప్రొలాక్టిన్. ఏ హార్మోన్? ప్రొలాక్టిన్. ఆ స్తన గ్రంథుల నుండి పాల విడుదలకు సహకరించే హార్మోన్ ఏది చెప్పినా? ఆక్సిటోసిన్. ఏ హార్మోన్? ఆక్సిటోసిన్. చెప్పను. స్త్రీలలో స్తన గ్రంథుల్లో పాల ఉత్పత్తికి సహకరించే హార్మోన్ ప్రొలాక్టిన్. ఆ స్తన గ్రంథుల నుండి పాలు విడుదలకు సహకరించే హార్మోన్ ఆక్సిటోసిన్. ఓకేనా? చూడు, పాల గురించి వచ్చింది కాబట్టి కొన్ని బిట్స్ వినండి. పాలకు సంబంధించిన విప్లవాన్ని, పాల ఉత్పత్తిని పెంచే విప్లవాన్ని ఏమంటారంటే శ్వేత విప్లవం. ఏమంటారు నాని? శ్వేత విప్లవం. శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్ అనండి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరి? వర్గీస్ కురియన్. తర్వాత పాలు లైట్ ఎల్లో ఉంటాయి. దానికి కారణం ఒకటి ఫ్యాట్, కొవ్వు, ఇంకోటి B2 అనే విటమిన్. పాలు లైట్ ఎల్లో వర్ణంలో ఉండడానికి రెండు కారణాలు, ఒకటి కొవ్వు, ఇంకోటి ఏ విటమిన్ అని? B2 అనే విటమిన్. తర్వాత పాలను నిల్వ చేసే పద్ధతిని పాశ్చరైజేషన్ ఏమంటారు నాని? పాశ్చరైజేషన్ అంటారు. దీన్ని తెలుగులో క్రిమి దూరీకరణం ఏమంటారు నాని? క్రిమి దూరీకరణం అంటారు. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే లూయిస్ పాశ్చర్ అనండి. లూయిస్ పాశ్చర్. సో పాశ్చరైజేషన్ అనే పద్ధతిని, పాలను నిల్వ చేసే పద్ధతిని పాశ్చరైజేషన్ అంటారు. దాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు నాని? లూయిస్ పాశ్చర్. తెలుగులో ఏమంటారు దీన్ని? క్రిమి దూరీకరణం అని కూడా అంటారు. తర్వాత ఇంకా ఈ పాల గురించి మనం కొద్దిగా చర్చిస్తే, ఈ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు ఏంటంటే లాక్టోబాసిల్లస్ అనండి. లాక్టోబాసిల్లస్ లేదా దీన్నే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏమంటారు నాని? లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారు. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరేం నాని? లాక్టోబాసిల్లస్. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఉంటుంది, దాని పేరు రెనిన్. ఏం నాని? రెనిన్. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ రెనిన్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఒకసారి కన్ఫ్యూజ్ కావద్దు. బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్, ఎంజైమ్ అంటే రెనిన్. ఈ ఎంజైమ్ ఎక్కడ విడుదలవుతుంది? రెనిన్ అంటే చిన్నపిల్లల్లో జీర్ణకోశం, జీర్ణాశయం అనే ప్రాంతంలో ఈ రెనిన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. చిన్నపిల్లల్లో విడుదలై పాలను ఏంగా మారుస్తుంది? పెరుగుగా మారుస్తుంది. అందుకే పిల్లలు పాలు తాగినప్పుడు ఏం బయటకు వస్తూ ఉంటుంది? లైట్గా పెరుగు అనేది బయటకు వస్తూ ఉంటుంది. మీరు పరిశీలించవచ్చు. చూసినారు ఎప్పుడన్నా? కొన్ని జీవులు చూసినారు అంటే నన్ను చూస్తున్నాయి. చిన్నపిల్లలు పాలు తాగినప్పుడు చెంపలొత్తి చూడుంటాయి. ఓకే, నెక్స్ట్.
అయితే జనరల్గా మన వాళ్ళందరూ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఇప్పుడే చెప్పాను నేను, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? లాక్టోబాసిల్లస్. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? రెనిన్. జనరల్గా మన వాళ్ళందరికీ లాక్టోబాసిల్లసే గుర్తుంటుంది. అందరూ పాలను ఎగ్జామ్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ అని అడుగుతాడు. ఫస్ట్ ఆప్షన్లో లాక్టోబాసిల్లస్ ఇస్తాడు, అందరూ లాక్టోబాసిల్లసే పెడతారు. ఆన్సర్ ఏం నాని? ఎంజైమ్ అడిగితే రెనిన్. క్వశ్చన్ని బట్టి ఆన్సర్ పెట్టాలా, జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. లాక్టోబాసిల్లస్ అంటే ఏమో కాదు, మన ఇంట్లో పాలు మిగిలిపోతే మన ఇంటోళ్ళు పక్కింటికి పోయి తోడడుక్కరాపోరా అంటారు. కాదమ్మా, ఈ బ్యాక్టీరియా అడుక్కొస్తా అని చెప్పాలా. ఏ బ్యాక్టీరియా? లాక్టోబాసిల్లస్. ఏ బ్యాక్టీరియాని? లాక్టోబాసిల్లస్. ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, ఈ రెండిటి గురించి మనం చర్చించాం. ప్రొలాక్టిన్ ఏమో పాల ఉత్పత్తికి, ఆక్సిటోసిన్ ఏమో పాల విడుదలకు సహకరిస్తుంది. ఆక్సిటోసిన్ పురిటి నొప్పులు కలుగజేస్తుంది, శిశు జననానికి కూడా హెల్ప్ చేస్తుందని చెప్పినాం. ఆక్సిటోసిన్ పాల విడుదలకు, పురిటి నొప్పులకు, శిశు జననానికి, ఈ 3 ప్రక్రియలకు కూడా హెల్ప్ చేస్తుందని చెప్పినాం. ఒకవేళ మనకు ప్రశ్నల్ని పరిశీలించాలా, కాన్సెప్ట్ నేర్చుకోవాలా, బయాలజీలో అప్లికేషన్ బిట్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక స్త్రీలో సుఖప్రసవానికి సహకరించే హార్మోన్ ఏది అని అడుగుతాడు. ఆన్సర్ ఆక్సిటోసిన్. సాధారణంగా స్త్రీలో గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచానికి సహకరించే హార్మోన్ ఏదని అడుగుతాడు. ఆక్సిటోసిన్. పురిటి నొప్పులు కలుగజేసే హార్మోన్ ఏదని అడుగుతాడు. ఆక్సిటోసిన్. చైల్డ్ బర్త్ హార్మోన్ ఏదని అడుగుతాడు. ఆక్సిటోసిన్. అలా కాకుండా ప్రొలాక్టిన్ హార్మోన్ దేనికి హెల్ప్ చేస్తుందని చెప్పిన? పాల ఉత్పత్తి. ఇదేమో పాల విడుదల. ఇప్పుడు ఒక ప్రశ్నని కనుక మనం పరిశీలిస్తే, ఒక నవజాత శిశువుకు ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. తన ఆకలి తీర్చడానికి ఒక నవజాత శిశువుకు తన ఆకలి తీర్చడానికి అవసరమైన పాల ఉత్పత్తి, పాల విడుదలకు సహకరించే హార్మోన్లు వరుస క్రమంలో, ఒక నవజాత శిశువుకు తన ఆకలి తీర్చడానికి అవసరమైన పాల ఉత్పత్తి విడుదలకు సహకరించే హార్మోన్లు వరుస క్రమంలో అడుగుతాడు. ఏ ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్. బి ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్. చెప్పండి ఆన్సర్ ఏందని? ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్. ఆ విధంగా మనకు అప్లికేషన్ క్వశ్చన్, పాల ఉత్పత్తికి అయితే ప్రొలాక్టిన్, విడుదలకైతే ఆక్సిటోసిన్. ఆ రకంగా మనకు అప్లికేషన్ అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం కలిగిస్తుందని చెప్పిన? లేబర్ పెయిన్స్ కలిగిన తర్వాత ఎవరు జన్మిస్తారని చెప్పిన? శిశువు. అందుకే దాన్ని ఏం హార్మోన్ అని కూడా అంటారు? చైల్డ్ బర్త్ హార్మోన్ అని కూడా అంటారు. ఒక కుగ్రామంలో మమత అనే స్త్రీ గర్భావధి కాలాన్ని పూర్తి చేసుకున్నది. సమీపంలో హాస్పిటల్ అందుబాటులో లేదు, ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఆ ఊర్లో ఎవరికి పురిటి నొప్పులు వచ్చినా సరే ఆ గ్రామంలో ఉన్న ఒక సరిత అనే
ఒక మంత్రస్థాని హెల్ప్ చేస్తూ ఉంటుంది డెలివరీకి. సో మమత పురిటి నొప్పులతో బాధపడుతున్న అంశాన్ని సరితకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరిత అర్ధరాత్రి సమయంలో మమత దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సరిత వచ్చే లోపే మమతకు ఆ గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచం జరిగి శిశువు జననానికి ఆ మమతలోని ఒక రసాయన పదార్థం ఆమెకు సహాయం చేసింది. ఆ రసాయన పదార్థం ఈ క్రింది వానిలో నువ్వు గుర్తిస్తావా? గుర్తిస్తే ఏ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, ఎక్స్, వై. ఆన్సర్ ఏమన్నా? ఆక్సిటోసిన్. ఆ రకంగా మనకు అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ హార్మోన్ పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లలో గ్రోత్ హార్మోన్. పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లలో జిహెచ్ అంటే గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ చూడండి. గ్రోత్ హార్మోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, పేరులోనే ఉంది. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. పీయూష గ్రంథి నుండి విడుదలయ్యే ఇంకొక హార్మోన్ గ్రోత్ హార్మోన్. జిహెచ్ అంటే గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. నేను ఆల్రెడీ చెప్పాను, పేరులోనే ఉంది. పెరుగుదల అంటే ఇది శరీర పెరుగుదలకు సహకరిస్తుంది. ఏ హార్మోన్? గ్రోత్ హార్మోన్. ఏ పెరుగుదల కంటే శరీర నిటారు పెరుగుదలకు సహకరిస్తుంది. ఏ పెరుగుదలకు? నిటారు. నిటారు అంటే ఈ విధంగా కాదు, ఇది వేరు, అది వేరు. సో గ్రోత్ హార్మోన్ శరీర నిటారు పెరుగుదలకు సహకరిస్తుంది. మరి నేను ఆల్రెడీ చెప్పాను దీని టార్గెట్ అవయవం ఏంటి? ప్రతి హార్మోన్కు ఒక టార్గెట్ అవయవం ఉంటుంది. ఆక్సిటోసిన్ టార్గెట్ అవయవం ఏంటి? స్తన గ్రంథులు, గర్భాశయము. ప్రొలాక్టిన్ హార్మోన్ టార్గెట్ అవయవం స్తన గ్రంథులు. వాసోప్రెస్సింది మూత్రాశయం. అట్లా ప్రతి హార్మోన్కు, ఎంఎస్హెచ్ హార్మోన్ది చర్మం. అట్లా ప్రతి హార్మోన్కు ఒక టార్గెట్ అవయవం ఉంటుంది. మరి దీని టార్గెట్ అవయవం ఏంటి సార్? దీని టార్గెట్ అవయవం ఏంటంటే శరీరంలోని అన్ని కణజాలాలు, అన్ని అవయవాల మీద పనిచేస్తుంది. అన్ని టిష్యూస్ అన్ని కణజాలాల మీద పనిచేస్తుంది. వాటన్నిటి పెరుగుదలకు ఇది సహకరిస్తుంది. ఇది ఒకే ప్లేస్లో పనిచేయదు, అన్నిటి మీద పనిచేస్తుంది. సమజ్మే? చూద్దాం. మరి గ్రోత్ హార్మోన్ తగినంత మొత్తంలో విడుదల కాలేదనుకోండి, ఏ గ్రంథి నుండి? పీయూష గ్రంథి నుండి గ్రోత్ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోతే ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి పేరు డ్వార్ఫిజం అనండి. డ్వార్ఫిజం. ఏం వ్యాధి నాని? డ్వార్ఫిజం. తెలుగులో మరుగుజ్జుతనం. ఏమంటారు నాని? మరుగుజ్జుతనం. వీళ్ళ యొక్క హైట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి జీవుల్ని పొట్టి జీవులు మరుగుజ్జులు అంటారు. కారణం ఏ హార్మోన్ తక్కువగా విడుదలవడం? గ్రోత్ హార్మోన్ తక్కువగా విడుదలం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏమని? డ్వార్ఫిజం, మరుగుజ్జుతనం. గ్రోత్ హార్మోన్ పీయూష గ్రంథి నుంచి ఎక్కువ మొత్తంలో విడుదలయ్యింది అనుకోండి, అప్పుడు ఇంకొక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి పేరు జైగోంటిజం అనండి. ఏం వ్యాధి? జైగోంటిజం. దాన్నే అతి దీర్ఘ కాయత్వం. ఏమంటారు నాని? అతి దీర్ఘ కాయత్వం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పీయూష గ్రంథిని విడుదలయ్యే ఇంకొక హార్మోన్ పేరు గ్రోత్ హార్మోన్. ఇది శరీర ఏ పెరుగుదలకు తోడ్పడుతుంది? నిటారు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ హార్మోన్ తగినంత మొత్తంలో విడుదల కాకపోతే వచ్చే వ్యాధి పేరేం నాని? డ్వార్ఫిజం. తెలుగులో మరుగుజ్జుతనం అంటారు. ఇలాంటి జీవులు ఎలా ఉంటారు? పొట్టిగా ఉంటారు. గ్రోత్ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదలైతే కలిగే వ్యాధి పేరు జైగాంటిజం. దాన్ని ఏమంటారు నాని? అతి దీర్ఘకాయత్వం. ఏమంటారు? అతి దీర్ఘకాయత్వం అంటారు. వీళ్ళ హైట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ హైట్ చాలా తక్కువగా ఉంటుంది. సమజ్మే? తర్వాత నెక్స్ట్ ఇంకా మనం పరిశీలిస్తే
ఇంకా మనం పరిశీలిస్తే ఈ గ్రోత్ హార్మోన్ మరి ఎక్కువ మొత్తంలో విడుదలైతే, ఇంకా ఎక్కువ మొత్తంలో విడుదలవుతే ఇంకొక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి పేరు యాక్రోమెగాలీ. గ్రోత్ హార్మోన్ మరి ఎక్కువగా విడుదలైతే వచ్చే వ్యాధి పేరు యాక్రోమెగాలీ అనండి. యాక్రోమెగాలీ. వీళ్ళ యొక్క హైట్ విపరీతంగా పెరిగిపోయి ఇట్లా బెండ్ అవుతారు, గొరిల్లా లాగా బెండ్ అయిపోతారు. హైట్ ఎక్కువగా పెరగడం వల్ల గొరిల్లా లాగా బెండ్ అవుతారు. గ్రోత్ హార్మోన్ మరీ ఎక్కువ విడుదలైతే కలిగే వ్యాధి యాక్రోమెగాలీ. చూడన్నా, గ్రోత్ హార్మోన్ తక్కువ మొత్తంలో విడుదలైతే కలిగే వ్యాధి మరుగుజ్జుతనం. వీళ్ళని ఏమంటారు? మరుగుజ్జులు అంటారు. గ్రోత్ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదలైతే కలిగే వ్యాధి అతి దీర్ఘకాయత్వం. గ్రోత్ హార్మోన్ మరీ ఎక్కువ విడుదలవుతాయి, చాలా ఎక్కువ మొత్తంలో విడుదలైతే కలిగే వ్యాధి యాక్రోమెగాలీ. వీళ్ళు ఎలా బెండ్ అవుతారు? గొరిల్లా లాగా వీళ్ళు బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మరుగుజ్జుతనం అనే వ్యాధితో బాధపడే పిల్లలను, మరుగుజ్జుతనం అనే వ్యాధితో బాధపడే పిల్లల్ని ఏమంటారంటే పిట్యూటరీ మిడ్గేట్స్ అంటారు. మరుగుజ్జుతనం అనే వ్యాధితో బాధపడే పిల్లల్ని ఏమని పిలుస్తారు నాని? పిట్యూటరీ మిడ్గేట్స్ అని పిలుస్తారు. చూడండి నాన్న, మన హైట్కు కారణం హార్మోన్. ఈ హార్మోన్ తగినంత మొత్తంలో విడుదలైతే మన హైట్ సరిగ్గా ఉంటుంది, లేకపోతే సరిగ్గా ఉండదు. సో హైట్కు కారణం ఏంటి? ఈ హార్మోనే. ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది? పీయూష గ్రంథి నుంచి. సో కొంతమంది జీవులు హైట్ తక్కువ ఉందని చెప్పేసి కాళ్ళల్లో ఆపరేషన్లు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి ప్రయోగాలు చేయొద్దు. వికటిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితంలో ఒక స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఈ పుచ్చిపోయిన హైట్ల గురించి అంతగా పట్టించుకోవద్దు. సమజ్మే. ఇది మనకు మరుగుజ్జుతనం, అతి దీర్ఘకాయత్వం, యాక్రోమెగాలీ.